నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నారా వర్సెస్ నందమూరి అనేది మొన్నటికి మొన్న కూడా ఒక అంశంలో బయటకు వచ్చింది. ఒకటి, నారా లోకేష్ గారు రజనీకాంత్ గారి 50 సంవత్సరాల లెగసీని సినీ రంగానికి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తే దాన్ని తప్పు పెట్టారు నందమూరి అభిమానులు. అయితే ప్రధానంగా దీన్ని అడ్రస్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రస్తావించారు. అయితే దీనికి రిలేటెడ్గానే లోకేష్ గారిని ఎదిరించిన జూనియర్ అంటూ ఒక ఆడియో కాల్ మాట్లాడి బయటపడ్డారు అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు. అయితే ఓవరాల్గా ఈ ఆడియో కాల్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రధానంగా అసలు స్టార్ట్ చేసింది లోకేషే కదా, ట్వీట్ వేసింది లోకేషే కదా అని అనుకుంటున్నారు సార్. దాని గురించి ఏమంటారు? అమ్మ అనే పదానికి అర్థం ఎవడన్నా ఎతికితే వాడంత వెధవ ఇంకోలేడు. అమ్మ అన్న అనిర్వచనీయమైన ఒక అద్భుతాన్ని అవహేళన చేసే సామర్థ్యం ఎవరికైనా ఉందంటే వాడంత వెధవ ఇంకోలేడని అర్థం. అంటే అమ్మ స్థానం అమ్మదే. ఎవరికైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి చరిత్ర, భారతం, రామాయణం, భాగవతం చదివాం, సత్యం అని రాజ్యాంగాల మీద ప్రమాణం చేసుకుని మాట్లాడే బుర్రతక్కు బ్యాచ్కి నేను ఒకటే చెప్పగలను. కుంతీదేవికే పాండురాజుకే పుట్టిన అలాంటి వాళ్ళ దీంట్లో కూడా ఏ రోజు నా కన్న తల్లి నువ్వు కాదు అన్న మాట ఎవరు మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ కర్ణుడితో సైతం. చరిత్రలు చదువుకొని వచ్చారా, లేకపోతే చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదైనా మాట్లాడి ప్రాపకం కోసం అర్రులు చేస్తున్నారా, లేదా లోకేష్ గారు చుట్టూ భజన చేస్తే ఎవడన్నా నెక్స్ట్ ఇంట్లో ఎంపీ అయిపోతాడని ఎవడ మట్టుగాడు మాడుతూ ఉంటారా, లేకపోతే ప్రభాకర్ చౌదరి గారు నోట్లో మట్టి కొట్టి ఏమీ కాకుండా ఎమ్మెల్యే అయిపోవడం సులువు అనుకుంటున్నారా? ఆఖరి ప్రభాకర్ చౌదరి గారి సామర్థ్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? మీలా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేసి రాలేదు, నిరంతరం పోరాటాలు చేసుకుని నిలబడిన వ్యక్తి అతను. ఆయన త్యాగానికి కూడా కనీసం మర్యాద లేదా? పత్తాల క్లబ్లు ఓపెన్ చేసి అబాసుపాలు చేస్తున్న అనంతపురం, ఓ మహానుభావుడు పరిటాల రవి చరిత్ర రాసిన అనంతపురం. ఎవరు వీళ్ళంతా? ఏం మాడుతున్నారు? ఎవరు అమ్మ గురించి మాట్లాడడానికి హక్కు ఎవరు ఇచ్చారు మీకు? అసలుకి యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరా యాక్సెప్టెన్స్? ఎవరు? మీ పార్టీ అధినాయకుడు వాళ్ళ చెల్లెలు గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయనకి యాక్సెప్టెన్స్ అంతకన్నా నీకు ఇంకేం కావాలి? అంతకన్నా ఇంకేం యాక్సెప్టెన్స్ కావాలా? వాళ్ళ కుటుంబాల పరంగా వాళ్ళు ఎప్పుడు ఒకటో కాదో, దట్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఎవరు మీరు? సినిమాకి పిలిస్తే వెళ్ళు, టికెట్ తీసుకుని వెళ్ళు, లేకపోతే ఇంట్లో మూసుకుని కూర్చోండి. ఆ సినిమా నచ్చలేదు నాకు, నేను జూనియర్ ఎన్టీఆర్ నటుడుగా నాకు నచ్చడు, నేను మహేష్ బాబు అభిమాని లేదా ఇంకోళ్ళు అభిమాని, ఏ చెప్పుకో. ఎవడు కాదన్నాడు? ఎవరయ్యా మీరంతా? వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వంశాలు, వాళ్ళ చరిత్రలు ఎవరి స్థాయి మీది? అమ్మ అనిర్వచనీయమైన వర్డ్ అది. నిర్వచించమనండి ఎవరినైనా. ఏ ప్రాస్పెక్ట్లైనా దాని డెఫినేషన్ ఇవ్వండి. కష్టాల కడల్లో మన నెత్తిమి పెట్టుకొని పోషించే మహనీయురాలు ఆవిడ. అది అమ్మ అంటే. ఎవరు అమ్మ? ఎవరికైనా దేవత, దైవాంశ సంభూతురాలు. సినిమాని ఆడనీయం మీకేంది కదా ఆడనివ్వకపోతే? ఆ స్టేట్మెంట్లు ఇవ్వనండి. ఆయన పుట్టుక, పూర్వోత్తరాలు, యాక్సెప్టెన్స్. ఎవరు మనందరం? బొక్కా పకీర్ అని బాగా బలమైన పదం వాడారు సార్. ఆయన అది ఎందుకు అడ్రస్ చేశారో అర్థం కాదు. నేను ఒకటి చెప్పగలను సార్. ఇదే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడినప్పుడు ఎంత బాధాకరంగా మీరందరూ ఫీల్ అయ్యారో, అదే బాధ నిజంగా తెలుగుదేశంలో అనే వాళ్ళు ఎవరైనా సరే అంతకు 10 ఎంతలు బాధపడవలసిన బాధాకరమైన విషయం అది. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే తల్లిని అవమానం చేసేవాళ్ళు, ఇప్పుడు లోకేష్ గారి మనోభావాలు ఎలా గాయపడ్డాయి ఆ రోజు, సేమ్ జూనియర్ ఎన్టీఆర్ ఏమో అతీతుడు కాదు కదా. ఆయన కూడా వాళ్ళ అమ్మగారి విషయంలో ఎందుకు అలా తీసుకోవాలి? ఏమన్నా మీరైతే ఒకలాగా వాళ్ళకైతే ఒక న్యాయం ఏమైనా ఉంటుందా? అసలు మనం ఎవరండి ఎవరెవరో అమ్మల గురించి మాట్లాడడానికి? మనకి ఎవరిచ్చారు ఆ స్థాయి హక్కు? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ ప్రాస్పెక్ట్లో మాట్లాడుతున్నారు? ఆయన అది ఫేక్ వీడియో, నేను అసలు మాట్లాడలేదు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. మరి క్షమాపణ ఎందుకు చెప్పినారు? ఫేక్ వీడియో అంటే 4 గోడలో కూర్చున్నప్పుడు క్షమాక్షం చెప్పిందే కదా, వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా జనబాహుళ్యాల్లో చెప్పమని చెప్తున్నారు. అక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు? అంటే నా పేరు వచ్చింది కాబట్టి ఎలాగో చెప్పాలి కదా. నా పేరు వచ్చింది, మాడిన మీ వాయిస్, మీ కార్యకర్త, ఇట్స్ క్రిస్టల్ క్లియర్. చంద్రబాబు గారు ఏదైతే ఏ టెక్నాలజీ అని చెప్పారు వీళ్ళందరికీ అది ఊతపదం అయిపోయింది. ఏ టెక్నాలజీలో మా వాయిస్లు మార్ఫింగ్ చేశారు. ఏ అల్లయ్యో పుల్లయ్యో ఘన ఏదో మాడింది కాకుండా మీదే స్పెసిఫిక్గా ఎందుకు వచ్చింది? అలాంటి తీవ్రమైన పదజాలం నేను వాడను, నేను కానిది దయించి క్షమించండి ముందు మాడితే తప్పే ఉంది. కాంట్రవర్సీ అయిన తర్వాత మాడతారా?
ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, తల్లి స్థానాన్ని భర్తీ చేయలేనిది. ఎవరి తల్లి అయినా నా సొంత తల్లితో సమానం అనుకునే సామర్థ్యం మనుషులు పెంచుకోకపోతే, ఇలా కుటుంబాల మీద ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే సమాజ హితం కాదు, సమాజం నాట్ యాక్సెప్టబుల్. ఆనాడు భువనేశ్వరమ్మ మాట్లాడిన దానికి ఎంత బాధపడ్డారో అంతకు 10 అంతల బాధ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన విషయంలో కూడా మాట్లాడడం, ముఖ్యంగా నందమూరి గారిది, నారా గారి కుటుంబాల మీద ఆ విధంగా మాట్లాడడం తీవ్ర ఆక్షేపణి. ఎంత కాదన్నా వాళ్ళకి అవునన్నా కాదన్నా చెల్లెలు గారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన ఆ కుటుంబంలో బంధాలు బాంధవ్యాలు లేవంటే అదే జూనియర్ ఎన్టీఆర్ గారికి బహుభార్యత్వం లేదని ఎవరైనా చెప్పారా? ఏం పొత్తులు పెట్టుకున్నప్పుడు బాధ లేదేంటి మీకు? ఏం పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఏమైనా మాడితే అందరం బాధపడుతున్నాం కదా. ఆ బోరగడ్డ అనిల్ గడ్డ మాట్లాడాను కదా, అందరం తిట్టుకున్నాం కదా. నేను తిట్టాను. పిల్లలనే హక్కు ఎవరిచ్చారండి? భార్య పిల్లలనే హక్కు ఎవరిస్తున్నారు? ఇంట్లో కుటుంబాల మీద మాట్లాడే హక్కు ఎవరిస్తున్నారు మీకు? వ్యక్తిగతంగా చేతనైతే ఇదే ఆయన వాళ్ళ అబ్బాయిని ఎవరైనా హీరో కింద లాంచ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కన్నా మావాడు పెద్ద హీరో అని చెప్పి కంపారిజన్స్ మాట్లాడమనండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భార్య పిల్లలు ఎవరిస్తున్నారు మీకు హక్కులు? చేతనైతే రాజకీయాలు చేయాలండి, నోరు మూసుకుని వెళ్ళి సన్నాస మాటల్లో జాయిన్ అవ్వండి. అంతేకాని కుటుంబాలు, ముఖ్యంగా భార్య పిల్లలు, అమ్మల గురించి, ముఖ్యంగా దైవాంశ సంభూతులైన అమ్మా నాన్నల గురించి, కుటుంబంలో భార్య పిల్లల గురించి ఏ రాజకీయ నాయకుడైనా ఇవాళ నుంచి మాడితే నా వాయిస్ ఇంతకు 10 రెట్లు ఉంటుంది. అది ఎవరైనా అనండి. నేను పార్టీలకు అతీతంగా మాడుతున్నాను. ఏ తల్లినా ఇలా 2 చేతులు దండం పెట్టవలసిన స్థాయి వాళ్ళది. అంతే. తల్లిని గౌరవించండి. తల్లిని మించిన దైవమే లేదు. చిన్నప్పటి నుంచి చదువులు బర్రెలగాయడానికి చదివామా? అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు ఎంత వివక్ష తెలుగుదేశం శ్రేణుల్లో? కానీ నాకు తెలియదండి. వాళ్ళ ఏడుపులు ఆడమనండి, ఆయన మీద వివక్ష పెంచుకోమనండి, ఉరేసుకొని చావమనండి. కానీ వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ భార్య పిల్లలని హక్కు ఎవరికి లేదు. ఇది మాత్రం గ్రహించమనండి. అలా ఎవరికైనా సరే నేను ఎంటర్ చెప్తాను. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీ, ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ అమ్మల్ని, భార్యల్ని, పిల్లల్ని ఎవరైనా అవమానాలు చేస్తే నా వాయిస్ ఇంతకు 10 రెట్లు ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నది ఆక్షేపణీయం. ఇది సమాజం హితం కాదు, సమాజంలో నాట్ యాక్సెప్టబుల్. ఇది దయించి నా విన్నపం కింద తీసుకోండి. కానీ ఇది పునరావృతం కాకుండా మాత్రం దయించి సంయమనాలు పాటించండి. దీనికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? నాకు తెలియదు సార్. అలా ఏం చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నన్ను మీరు ఒక విశ్లేషకుడిగా పిలిచారు, నన్ను అడిగారు, నా విశ్లేషణ నేను చెప్పాను. వాళ్ళ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటారో నాకు దట్స్ నాట్ మై బిజినెస్. మళ్ళీ కంపారిజన్స్, వంశీని ఏమైనా తెలుగుదేశం ఆ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా, లేదా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా ఆపాడా? ఈ దిక్కుమాల చర్చకి నేను తెరలేపలేను. మీరు గుర్తుంచుకోండి. ఎక్కడికక్కడ ఇలాంటి విషయాల్లో ఫుల్ స్టాప్ కనుక పెట్టకుండా కామా పెట్టి దాన్ని డిబేటబుల్ టాపిక్స్ చేస్తే దానంత దరిద్రం ఇంకోటి లేదు. సమాజంలో అమ్మ అనే ఒక దేవత గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. అంటే ఇంకా దిగజారిపోవడానికి ఇంతకన్నా ఇంకొక ఆప్షన్ లేదు మన దగ్గర. భగవంతుడు అండి, ఎవరు మహానుభావుడు, కృష్ణ పరమాత్ముడు, నేనే కృష్ణాష్టమి, ఆయనే కుంతీదేవికి పుట్టిన పిల్లలకి నేనున్నానన్న కవచంలో నిలబడి మహాభారత యుద్ధంలో గెలిపించిన నేపథ్యం ఉన్నప్పుడు, భగవంతుడే తల్లికి ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, కారణ జన్మల కింద పిల్లలకి అభివర్ణించిన నేపథ్యం భారతంలో ఉన్నప్పుడు మనం ఎవరండి తల్లుల గురించి మాట్లాడడానికి? మన స్థాయి ఎంతండి అమ్మ గురించి మాట్లాడడానికి? మన పుట్టించినప్పుడు అమ్మ పడే పెయిన్ 100 సార్లు చచ్చి పుట్టిస్తుంది మన అటోళ్ళని. అంతకన్నా త్యాగం చేసేసాం మన జీవితాలు. ఎవడైనా మనిషి పుట్టినోడు సెన్సిటివిటీ ఉంటుందండి, గుర్తుంచుకోండి. ప్రపంచంలోనూ సమాజంలోనూ ఒక సెన్సిటివిటీ ఉంటుంది, అదే అమ్మ. అమ్మ దగ్గర కూడా మీరు ఆగలేకపోతున్నారంటే మీరు మనుషులా ఏమోనో నేనైతే అనలేకపోతున్నాను. ఇక మీదట దయించి పునరావృతం కాకుండా చూడండి, ఇది నా అభ్యర్థన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.